అట్లీస్ట్ 2 years స్పేసింగ్ ఉంటే ఇట్ వోంట్ ఎఫెక్ట్ ద మదర్ ఆర్ ద బేబీ అమ్మ. సో ఎనీ టైమ్ ఆ 2 years తర్వాత హౌ ఇస్ ద మదర్స్ హెల్త్, ఆర్ ఆ 7 years తర్వాత ఆర్ 10 years తర్వాత హౌ ఇస్ ద మదర్స్ హెల్త్. ఓకే, మదర్ ఫస్ట్ బేబీ 30 years అయింది అనుకోమ్మా, సో నువ్వు 10 years తర్వాత అంటే 40 years షీఈస్ హ్యావింగ్ ఎ సెకండ్ కిడ్ అంటే 40 years కి మదర్ బాడీలో ఎన్ని చేంజెస్ అవుతాయి. ఓకే, హౌ ఇస్ ద ఎగ్ క్వాలిటీ, హౌ ఇస్ ద బేబీ గోయింగ్ టు బి ఆఫ్టర్ కమింగ్ అవుట్, ఆర్ అది ఫామ్ అయ్యేటప్పుడు బేబీకి ఏమైనా జెనెటిక్ డిఫెక్ట్స్, ఆర్ మదర్కి అప్పటికే బీపీ షుగర్లు ఏమైనా వచ్చినాయి అనుకో, అవి మళ్ళీ ప్రెగ్నెన్సీలో మనకి అగ్రివేట్ అవ్వచ్చు, ప్రెగ్నెన్సీలో ఆ కాంప్లికేషన్స్ ఎక్కువ అవ్వచ్చు. సో వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ ద జనరల్ కండిషన్ ఆఫ్ ద మదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, దాని వల్ల మన బేబీ హెల్త్ డిటర్మైన్ అవుతుంది. నాట్ జస్ట్ బికాస్ 2 years స్పేసింగ్, 3 years స్పేసింగ్, 7-10 years స్పేసింగ్, దాన్ని బట్టి కాదు. అదే ఫస్ట్ ప్రెగ్నెన్సీ 20 years అయింది, సెకండ్ ప్రెగ్నెన్సీ 30 years కి, నువ్వు అన్నట్టు 10 years గ్యాప్ ఉన్నా, 7 years గ్యాప్ ఉన్నా, సో మదర్ స్టిల్ హెల్దీ కదా. సో 26-27-year-old మదర్ ఇస్ బెటర్ దాన్ 40-year-old మదర్. సో వాట్ ఈస్ ద ఏజ్, వాట్ ఈస్ ద జనరల్ హెల్త్ ఆఫ్ ద మదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, దాని వల్ల మనకి బేబీ హెల్త్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఓకే.